హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కూడా చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ ఇచ్చి చూడండి, చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ కింద హైప్ బటన్ అనేది కొత్తగా వస్తుంది కదా, అది కూడా మీకు ఇష్టమైతే క్లిక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది వచ్చేసి ఏంటంటే నా రొటీన్ బ్లాగ్ అండ్ మీల్ ప్రెప్ బ్లాగ్ కూడా. సో మార్నింగే నాతో పాటే లేచేసాడు. వాడు లేచి పాలు కావాలని ఏడుస్తూ ఉన్నాడు. పాల ప్యాకెట్ కనిపించిందంటే చాలు ఏడుస్తాడుగా, పాలు 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 అని. నేను అనుకున్నాను యాక్చువల్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేస్తే అయిపోతుంది, ఇక అక్కడి నుంచి నాకు అడగడు అని అనుకున్నాను. కానీ దాని తర్వాత నుంచి పాల ప్యాకెట్ అలవాటు చేసుకున్నాడు. లిటరల్లీ పాల ప్యాకెట్ చూసినప్పుడల్లా పాలు కావాలని అడుగుతాడు. భలే క్రేజీగా ఉంటుంది. కాకపోతే ఏం చేస్తాము, మార్నింగ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మార్నింగే పాలు తాగిపిస్తుండే. వాళ్ళు లేచిన వెంటనే బాగా పండుకుంటారు కదా పిల్లలు, సో లేచిన వెంటనే పాలు తాగిస్తుండే. ఇంకా అదే అలవాటు అయిపోయిందో ఏమో కానీ వాడికి లేవగానే ఇప్పుడు కూడా పాలు అని అడుగుతూ ఉంటాడు. సో బలవంతంగానే సరే కాసేపట్లో ముఖం కడిగించి ఆ తర్వాత అయితే పాలు ఇస్తూ ఉంటాము. అట్లా బ్రెస్ట్ ఫీడింగ్ కష్టాలు పోయినాయి అంటే ఇప్పుడు పాల ప్యాకెట్ కష్టాలు వచ్చాయి నాకు. సో అలా గడిచింది పొద్దున. అండ్ ఆ తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ మా హస్బెండ్కి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యూజువల్గా లంచ్ నేను కన్నయ్య కూడా తినేలాగా ప్లానింగ్ చేసుకుంటాను. మళ్ళీ వాడికి సపరేట్గా అంటే కుదరదు. కిచెన్లోనే నాకు ఎక్కువ టైం అయిపోతూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పేసి. అందుకని మ్యాక్సిమము అందరికీ అయ్యేలాగానే చూస్తాను. సో ఆలూను క్యారెట్, మామూలుగా క్యారెట్ ఇస్తే కొంతమంది పిల్లలు తింటారు కదా, వీడు తినడు. అందుకని ఫ్రై మాదిరి చేసేసి కొంచెం చారు చేసే అన్నట్టు. అండ్ ఇంకా టిఫిన్కి వచ్చేసేమో బ్రెడ్ ఆమ్లెట్స్ ఉంటాయి కదా, అలా చాలా వింతగా విచిత్రంగా షేప్స్ అన్నీ వచ్చాయి, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది సిమిలర్గా. సో మీరు ఎవరైనా అట్లనే ఒకటే ప్యాన్లో అన్నీ చేసేటోళ్ళు ఉన్నారా? నేనైతే అట్లనే చేస్తాను. ఇప్పుడైతే అశ్విన్ లంచ్కి టిఫిన్ అన్నీ అయితే చేసేసి వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు ఉన్నది మేమిద్దరమే. నాకు పెద్ద టాస్క్ ఏంటి అంటే, కనిపిస్తుంది మీకు ఇక్కడ క్లే ఉంది కదా, నేను పొరపాటున ఒకరోజు క్లే కొనిచ్చిన వాడికి. సరేలే ఆడుకుంటాడు ఏముందిలే అనేసి ఆడుకుంటాడని క్లే కొనిచ్చిన. ఆ క్లే ఎన్నైతే బొమ్మలు ఉన్నాయో ఆ బొమ్మల టైర్స్ అన్నిటికీ పెట్టేసి ఒక్కొక్కటి తీసుకొస్తాడు. ఇది తీయి, దీనికి తీయి అని. ఇక అవన్నీ తీసుకుంటూ కూర్చున్నది. దీంతో ఎంత కష్టమవుతుందంటే ఒక్కొక్కసారి ఎందుకు కొనిచ్చానా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ నాకన్నా అప్డేట్ అయితే ఇది చూపిస్తా. ఇంకా పెద్దగా వాపు తగ్గింది కానీ ఆ కలర్ అట్లనే ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుందో ఏమో. మొత్తము టాబ్లెట్స్ అయితే పనిచేస్తున్నాయి బాగానే. నేను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా అసలు ఏమీ లేదు, ఎందుకు అనవసరంగా అన్నారు. కాకపోతే సెకండ్ టైం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్స్ కొంచెం పనిచేసి వాపు తగ్గిస్తుంది. సో చూడాలి ఎప్పటి వరకు తగ్గుతుందో, లేకపోతే అది మార్క్ ఉంటుందో, ఏదో ఒకటి చూడాలి. ఇక్కడైతే వీడు తీసి అని చంపుతున్నాడు. యాక్చువల్గా నాకు ఏం కంటెంట్ చేయాలని కూడా అర్థమవుతలేదు. నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ కంటెంట్ చేస్తుండే. కాకపోతే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఈ మధ్య అస్సలు టైం ఉండట్లేదు. కొంచెం సౌండ్ వచ్చినా కూడా వాడు లేవడము, పోనీ నైట్ పూట చేద్దామంటే వాడే 10:30 ఆ టైంకి పండుకుంటాడు. ఇంకా అప్పుడు మేలుకొని నేను ఎడిట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. మళ్ళీ అదంతా చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను ఏదైనా ఫోన్ పట్టుకొని చూశాను అనుకోండి, ఇట్లా వచ్చేస్తాడు, వచ్చి ఇంకా కూర్చుంటాడు మీద. మనం ఏం చూస్తున్నామా అని వాడు కూడా చూస్తూ ఉంటాడు. అందుకని నేను ఫోన్ చూడడం కూడా మానేశాను, అసలు టైం దొరకలేదు. అందుకే చేంజ్ ఆఫ్ కంటెంట్ పెట్టుకున్నా. కొంచెము వాయిస్ ఓవర్ లా కాకుండా కొంచెం అలా కొంచెం ఇలా అయితే బెటర్ ఉంటుందని. ఏంటి తీస్తాలే, క్లే తీసేయలేదని వాడి బాధ. సో ఇదైతే మొత్తం మార్నింగ్ రొటీన్. అండ్ తర్వాత వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ కొంచెం మీల్ ప్రిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. ఆకుకూరలు తెచ్చినవన్నీ కూడా పాడైపోతున్నాయి. నేను యాక్చువల్గా వీడియో తీయాలని చెప్పి అవి కవర్లోనే ఉంచుతున్నాను, అన్నీ పాడైపోవడానికి వస్తున్నాయి.
అసలు ఇంత వేడికి నాకు ఏదైనా పని చేయాలంటే కూడా చికాగ్గా ఉంది. మంచిగా ఏసీ వేసుకొని హాయిగా నిద్రపోవాలి, హాయిగా రెస్ట్ తీసుకోవాలని అనిపిస్తుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో, నాకంటే ఎక్కువగా వర్షాల గురించి ఎవ్వరు ఎదురు చూడరు అనుకుంటా. ఎంత ఎండ కొడుతుందో, ఈ ఎండకే నీరసం వస్తుంది. సో అది మళ్ళీ నేను మీల్ ప్రిప్ చేసేటప్పుడు వీడియో తీస్తాను. ఓకేనా, బాయ్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇంతసేపు ఎంత గాలి వచ్చిందంటే ఫుల్ గాలి వచ్చింది. ఎంత హ్యాపీగా అనిపించిందో. మధ్యాహ్నం దాకా ఫుల్గా ఎండ ఉండే, తర్వాత బాగా గాలి వచ్చింది. వర్షం పడుతుంది ఇక అనుకున్నాను, కానీ అంత ఫట్టే ఏం లేదు. గాలి వచ్చింది, ఆగిపోయింది, మళ్ళీ యథావిధిగా ఎండ కొడుతుంది. అసలు కొంచెం కూడా ఇప్పుడు గాలే లేదు. బయటకు వచ్చినాక వాడేమో ఆడుతూ ఉన్నాడు, మా మంచిగాడేమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎగ్ వాడేమో ఎగ్ వైట్ తింటాడు, వీడు ఎగ్ ఎల్లో తింటాడు. బ్రదర్స్ లాగా షేరింగ్ చేసుకుంటారు, ఒకరు అది తింటే ఒకరు ఇది తింటారు అన్నట్టు. సో ఇంకా కొంచెం కిచెన్ వర్క్ అయితే ఉంది, వంట చేయాలి. నేను చెప్పా కదా మొన్నటి వీడియోలో మీల్ ప్రిప్ చేయాలి అని, సో అది కూడా ఉంది. ఈ ఎండకి మధ్యాహ్నం వరకు నేను అసలు ఏం పనులు చేయలేదు. మంచిగా వాడికి అన్నం తినిపించేసి మేమిద్దరం తినేసి హాయిగా అట్లా కూర్చున్నాము, టైంపాస్ చేసుకుంటా. బాగా గాలి వస్తుంటే చూసుకుంటే ఎంజాయ్ చేసినాం. బయటకు వచ్చి కూర్చునేసరికి గాలి లేదు. ఇక మళ్ళీ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా అంతకుముందు పెద్దగా మీల్ ప్రిప్ చేసేయాలి అనేది లేకుండే, మేమిద్దరమే కాబట్టి ఈజీగా అయిపోయేది. తను ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా చిక్కుడుగాయలు, గోరుచిక్కుడు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి మంచిగా ఇట్లా చించుకుంటా, టీవీ చూసుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా అయిపోయేది. ఇప్పుడు ఏమవుతుందంటే అర్జున్ పుట్టాక చేయడం కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే వాడితో పని ఎక్కువైపోయింది నాకు. ఈ మిగతా పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఇప్పుడు ఎవరు చేస్తారులే అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అందుకని వాడు పుట్టిన కాడ నుంచి నేను కూడా మీల్ ప్రిప్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఆకుకూరలు, నేను లాస్ట్ వీడియోలో ఆన్లైన్లో ఆకుకూరలు తెప్పించిన అని చెప్పిన కదా, సో దాన్ని నేను కవర్లో పెట్టేసి అట్లనే ఉంచిన అన్నట్టు. ఒక్కొక్కసారి ఎంత లేజీగా అనిపిస్తుంది అంటే ఏదన్నా చించేటివి ఉంటే లాస్ట్కి వండుదాంలే అని పోతుంటుంది మనసు, కట్ చేసే వాటికంటే కూడా. నాలాగా మీరు ఎవరైనా ఉన్నారేమో కమెంట్ చేయండి. ఇట్లా హార్డ్గా కట్ చేసేటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం లాస్ట్కి చేసుకుందాంలే అనుకుంటా పోతా అది పాడైపోతూ ఉంటాయి. ఇక ఇట్లా కాదని చెప్పేసి నేను ఇక కవర్లోంచి అన్నీ బయటికి తీసేసి ఒక్కొక్కటి అన్నీ మంచిగా సెగ్రిగేట్ చేసేసి దేనికి అవి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి కూడా పాడైపోతాయి. ఎందుకు పాడైపోతాయో తెలియదు. వాటర్ కూడా ఏం వెయ్యను, కానీ అయినా సరే అట్లా పాడైపోతూ ఉంటాయి. కానీ మంచి యూస్ఫుల్ తెలుసా ఈ మీల్ ప్రిప్. ఎవరైనా బాగా బిజీగా ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఇంట్లో కూడా పిల్లల్ని చూసుకుని మిగతా పనులు అయితలేవు నాలాగా అనుకునేటోళ్ళు అయితే కాసేపు ఒక హాఫ్ డే మంచిగా టైం తీసుకొని మీల్ ప్రిప్ చేసుకుంటే చాలా బెటరు. నేను ఇవన్నీ చేసేసాను, ఆకుకూరలు అవన్నిటికి సంబంధించిన అన్ని చేసా. కానీ ఇంకా గోరుచిక్కుడు, చిక్కుడుగాయి ఇట్లాంటివి ఉంటాయి కదా, క్యారెట్స్ కానీ కుకుంబర్స్ కానీ ఇట్లాంటివన్నీ నేను అవంతా వీడియో ఏం తీయలేదు, తర్వాత కట్ చేసి ఒక దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇట్లాంటి వాటికి కన్నయ్య హెల్ప్ చేస్తూ ఉంటాడు మంచిగా. వచ్చి నేను చించుతా అంటాడు, చెత్త అంతా వేస్తాడు. ఆఫ్కోర్స్ అది వేరే మ్యాటర్ అనుకోండి. వచ్చి మంచిగా కూర్చొని నేను చేస్తా అని చెప్పి ఎట్లా చేయాలి, ఇది ఇందులో వేయాలి, ఇది అందులో వేయాలని అడుగుతూ ఉంటాడు. మంచి హెల్పర్ అని చెప్పొచ్చు వాడు నాకు ఇంట్లో. కాకపోతే ఎంత హెల్ప్ చేస్తాడో అంత చెత్తేస్తాడు. మీలో ఎంతోమంది ఆకుకూరలు ఇష్టంగా తింటారో చెప్పండి. నేనైతే ఈ మధ్య అలవాటు చేసుకున్నా, అది కూడా అర్జున్కి తినిపియాలి అని చెప్పేసి. మనం తింటేనే కదా వాళ్ళు కూడా తింటారు మనల్ని చూస్తూ. అందుకని చెప్పేసి ఈ మధ్య అలవాటు చేసుకున్నా అన్నట్టు. ఆకుకూరలు బాగా ఇంక్లూడ్ చేస్తున్నాను. మామూలుగా కర్రీలో చేస్తే తినడు, కానీ వాడు అదే అంటే ఇప్పుడు వేపుడు అట్లా చేస్తే తినడు. అవి పప్పులో వేస్తే మాత్రం తింటాడు. సో పప్పులో వేసేటి వరకు మాత్రం తీసుకుంటాను. సో అట్లా కూరగాయల స్టఫ్ ఎక్కువైపోతుంది మా ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పచ్చిమిర్చి తొడిమలు ఉంటాయి కదా, అవి తీస్తూ ఉన్నాను. సో ఎక్కడో చూసాను నేను, తొడిమలు తీసి పెట్టేస్తే ఎక్కువ రోజులు ఉంటాయి, పాడవకుండా ఉంటాయి అని చెప్పేసి. అందుకని అవి కూడా మంచిగా తొడిమలు తీసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఇదన్నమాట మీల్ ప్రిప్ అంతా. చూసారా, ఇంకా ఉన్నాయి చెయ్యాలి, కాకపోతే ఇంకా దాని వీడియో తీయలేదు చెప్పాను కదా. ఇక ఆ తర్వాత అయితే ఇక్కడ చిక్కుడుగాయ, గోరుచిక్కుడు ఇవన్నీ ఒలుస్తూ ఉన్నాము. చిక్కుడుగాయ అయితే వాడు గింజలు మంచిగా తీసి అందులో వేసేస్తాడు. పైన స్కిన్ ఉంటుంది కదా,
తొక్కు అది మాత్రం తీసి బయట పడేస్తాడు. ఒక గింజలు మాత్రం గిన్నెలు వేస్తాడు. ఆ తొక్కు నేను చేస్తాను అంటే నేను ఇంకా దాన్ని ముక్కలు ముక్కలు చింపేసి నేను వేస్తాను. అది వాడి డ్యూటీ, ఇది నా డ్యూటీ. అట్లా పంచుకుంటాం పనులు. సో అలా తీస్తూ ఉండి ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాము. మా వాడికి పిలక ఎలా ఉందో చెప్పండి. చిన్నప్పుడు బాగా జుట్టు పెరిగినప్పుడు పిలికేస్తుంటే వాడికి అదే అలవాటు అయ్యి పిలికేయి అని అడుగుతాడు ఒక్కొక్కసారి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్.